ఢిల్లీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్ కోర్టులోనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. పీఎంఎల్ఏ కేసులతో ధర్మాసనం ట్యాగ్ చేసింది. మహిళ అయినందున ట్రయల్ కోర్టు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఇక మరోవైపు ఈడీకి నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం 6 వారాల్లో కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఈరోజు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? దానికి సంబంధించిన పూర్తి సారాంశం ఏంటి? భోగి, ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసినటువంటి అంశం మొత్తం కూడా అక్రమంగా జరిగింది. అక్రమంగా తనను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు అంటూ కవిత అరెస్టును ఛాలెంజ్ చేస్తూ కవిత తరపున న్యాయవాదులు కవిత భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఈరోజు కోర్టు ప్రారంభం కాగానే స్పెషల్ బెంచ్ విచారణ జరిపింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ సుందరేష్ల ధర్మాసనం ప్రత్యేకంగా కవిత కేసును విచారణ జరిపింది. అయితే ఈ సందర్భంగా కవిత తరపున సీనియర్ కౌన్సిల్ కపిల్ సిబాల్ తన వాదనను వినిపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ కేసులో కవితకు మాత్రం ఈ విచారణ సందర్భంగా ఎటువంటి ఊరట దక్కలేదు. ఎందుకంటే తనకు బెయిల్ కావాలి, బెయిల్ ఇవ్వాలి. అంతేకాదు ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందనే విషయం పైన కొంత కోర్టు ముందు తమ వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. కానీ రాజకీయ నాయకులైనంత మాత్రాన మీకు ఒక ప్రత్యేకమైనటువంటి విచారణ అంటూ ఏముండదు. గతంలో ఏ విధంగానైతే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి విచారణలు జరిగాయో ఈ కేసు విచారణ కూడా అలాగే జరుగుతుందని చెప్పి జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ట్రయల్ అయినా సరే, ఎటువంటి పిటిషన్లు అయినా సరే మీరు ట్రయల్ కోర్టుకే వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే కవితను అరెస్ట్ చేసిన తర్వాత ట్రయల్ కోర్టుగా రౌజ్ అవెన్యూ కోర్టు ఉంది. సో రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను ప్రొడ్యూస్ చేశారు. ఈడీ వారం రోజుల కస్టడీకి కూడా తీసుకుంది. రేపు మరోసారి కవితను కోర్టు ముందు ప్రవేశపెట్టబోతున్నారు. ఎందుకంటే వారం రోజుల కస్టడీ ముగుస్తుంది. సో ఏదైనా సరే మీరు అక్కడికే వెళ్ళాలి, అక్కడే బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్ కూడా వేసుకోవాలన్నారు. సో మహిళ, పిల్లలు ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు సో ఖచ్చితంగా ఈ కేసును త్వరగా విచారణ జరపాలనే విషయాన్ని కూడా ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఈడీకి 6 వారాలు గడువిస్తూ వెంటనే కౌంటర్ దాఖలు చేయాలంటూ నోటీసులు, ఈడీకి కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టులో కనిపించింది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు.